నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనము ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో మనకి డెరివేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఆఫ్ ఎన్ఎక్స్ డిఎక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. రిడక్షన్ ఫార్ములా. ఓకే, దీని ప్రీవియస్ వీడియోస్లో మనము సైన్, కాస్, ట్యాన్ గురించి అయితే డిస్కస్ చేసాం. రిడక్షన్ ఫార్ములాస్ ఫర్ సైన్, కాస్, ట్యాన్. ఓకే, ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎన్ఎక్స్ డిఎక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు మన ఛానల్కి అయితే జాయిన్ కావచ్చు. అండ్ క్వశ్చన్ అయితే మనకి రిడక్షన్ ఫార్ములా అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎన్ఎక్స్ డిఎక్స్ అండ్ ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ రేస్ టు పవర్ ఆఫ్ 4x డిఎక్స్. ఓకే, దీని వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఫస్ట్ మనకి ఇక్కడ ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కాట్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఓకే, దీన్ని అయితే ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, దీన్ని అయితే రీరైట్ అయితే రాయండి. ఇంటిగ్రేషన్ దీన్ని మనం కాట్ n-2x ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇంటిగ్రేషన్ కాట్ రేస్ టు పవర్ ఆఫ్ n-2x కాట్ స్క్వేర్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు? కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 బై ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కాట్ స్క్వేర్ ఎక్స్ని మనం ఇలా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ -1. ఓకే, డిఎక్స్. ఓకే, తర్వాత బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయండి. ప్రతి ఒక్క టర్మ్కి మల్టిప్లై చేస్తే ఇంటిగ్రేషన్ కాట్ రేస్ టు పవర్ ఆఫ్ n-2x కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ కాట్ రేస్ టు పవర్ ఆఫ్ n-2x డిఎక్స్. క్లియరా? ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కాట్ రేస్ టు పవర్ ఆఫ్ n-2x కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఈ టర్మ్ మనం ఎలా రాసుకోవచ్చు? ఇక్కడ చూడండి, ఇక్కడ n ఉంటే ఇక్కడ కూడా n ఉంది. అంటే ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ n-2 ఉంది కాబట్టి ఈ మొత్తం టర్మ్ నేను in-2 అని రాసుకోవచ్చు. ఓకే, దీనికి మీరు ఏం చేస్తారంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాసుకోండి ఇక్కడ. ఓకే, తర్వాత నెక్స్ట్ బై యూజింగ్ ది సబ్స్టిట్యూషన్ మెథడ్ మనం ఏం చేసుకోవచ్చు అంటే సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు? u ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్ అని తీసుకోండి. ఓకే, కాట్ ఎక్స్ ప్లస్లో u అని తీసుకోండి. తర్వాత డిఫరెన్షియేషన్ చేస్తే du ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది మైనస్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వస్తుంది. ఓకే, దీన్ని మనం మైనస్ du ఈక్వల్ టు కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్ ప్లేస్ ఆఫ్ కాట్ ఎక్స్ u రీప్లేస్ చేయండి, ఇన్ ప్లేస్ ఆఫ్ కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో మైనస్ du రీప్లేస్ చేయండి. ఓకే, తర్వాత మనకి ఏమొస్తుంది? తర్వాత మనకి ఇంటిగ్రేషన్ ఇది మనకి ఇక్కడ మైనస్ వస్తుంది బయటికి, u రేస్ టు పవర్ n-2 du. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ in-2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u రేస్ టు పవర్ ఆఫ్ n-2 ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ x రేస్ టు పవర్ ఆఫ్ n dx వచ్చి మనకి x రేస్ టు పవర్ ఆఫ్ n+1 బై n+1. ఓకే, ప్లస్ ఇది మనకి ఇంటిగ్రేషన్. ఇక్కడ n ప్లస్లో n-2 ఉంది, x రేస్ టు పవర్ ఆఫ్ n-2 ప్లస్ 1 బై n-2 u వస్తుంది, నాట్ x. ఓకే, మైనస్ in-2. దిస్ ఈక్వల్ టు మైనస్ u రేస్ టు n-1 బై n-1 మైనస్ in-2 అయితే వస్తుంది. ఓకే, తర్వాత దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే u అంటే ఏంటి? మనకి u నథింగ్ బట్ కాట్ అని తీసుకున్నాం, కాట్ రేస్ టు పవర్ ఆఫ్ n-1x బై n-1 మైనస్ in-2. ఇదైతే మనకి రిక్వైర్డ్ రిడక్షన్ ఫార్ములా. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ రిడక్షన్ ఫార్ములా అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? మనం ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ.
ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ రెస్ట్ పవర్ ఆఫ్ 4x dx. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే n ప్లేస్లో ఎంత ఉంది, 4 ఉంది. ఓకే, లెట్ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి I4 దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ రెస్ట్ పవర్ ఆఫ్ 4 మైనస్ 1 3 x/3 మైనస్ I4 మైనస్ 2 I2 వస్తుంది. తర్వాత అగైన్ I4 ఈక్వల్ టు మైనస్ కాట్ క్యూబ్ x/3 మైనస్ I2 అంటే మనకి ఏమవుతుంది, దీంట్లో పుట్ చేశారనుకోండి, మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు 2 పుట్ చేయండి. n ఈజ్ ఈక్వల్ టు 2 పుట్ చేస్తే మనకి మైనస్ కాట్ x/1 అంటే నథింగ్ బట్ మైనస్ కాట్ x మైనస్ I0 వస్తుంది. రైట్, ఇది క్లియర్ కదా. ఫర్దర్గా I4 ఈక్వల్ టు మైనస్ కాట్ క్యూబ్ x/3. చూడండి, ఇక్కడ మొత్తంలో మైనస్ కామన్ తీసారనుకోండి, ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇది టోటల్గా ప్లస్ అవుతుంది. కాట్ x తర్వాత ప్లస్ I0. మనకి I0 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1 n ప్లేస్లో 0 పుట్ చేయండి. దిస్ బికమ్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 I0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, ఇది మొత్తం చూడండి కాట్ రెస్ట్ పవర్ ఆఫ్ 0 వాల్యూ ఏమవుతుంది, మొత్తం 1 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x. ఓకే, ఈ వాల్యూని ఫైనల్గా ఇక్కడ పుట్ చేయండి. దట్ ఇంప్లైస్ I4 ఈక్వల్ టు మైనస్ కాట్ క్యూబ్ x/3 ప్లస్ కాట్ x, ఓకే, ప్లస్ x ఫైనల్గా ప్లస్ కాన్స్టెంట్స్, బికాజ్ ఇది ఇండెఫినిట్ కాబట్టి కాన్స్టెంట్సీ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తారు. కోసికెంట్ స్క్వేర్ ఎక్స్ అండ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.